సెప్టెంబర్ 17న నిజాం నవాబు సైన్యం భారత సైన్యానికి పరోక్షంగా లొంగిపోవడం, దాదాపు 8 నెలల పాటు మిలిటరీ పాలనలో సాగిన హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు లేకుండానే ఐసీఎస్ అధికారిగా ఉన్న వెల్లోడిని సీఎంగా నియమించింది. సీఎంగా వెల్లోడి, రాజ్ ప్రముఖ నిజాం నవాబ్ 1950 జనవరి 26 వరకు కొనసాగారు. ఈ సాయుధ పోరాటం పతాక స్థాయికి చేరుకున్న సమయానికి 15,000 చదరపు మైళ్ల స్థలంలోని 30 నుంచి 40 లక్షల మంది ప్రజల మీద దాని ప్రభావం కనిపించింది. 2000 నుంచి 3000 గ్రామాల మీద రైతుల ఆధిపత్యం సాధ్యమైంది. 2000 మంది గెరిల్లా పోరాట యోధులతో, దాదాపు 10,000 మంది మద్దతుదారులతో ఉద్యమం సాగింది. ఇది కమ్యూనిస్టు పార్టీ నడిపిన ఉద్యమమే. ఈ నాయకులంతా ఒకప్పుడు నిజామాంధ్ర మహాసభలో పనిచేసిన వారే. కానీ వాళ్లే చేసిన ఇంత పెద్ద పోరాటాన్ని మాత్రం చరిత్రలో రాసేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ ముక్కలైంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మాత్రమే ఈ పోరాటంపై డాక్యుమెంటరీ పేవీఆర్ రాశారు. అంతకుముందు సిపిఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య, రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, రాజ్ బహదూర్ గౌర్ కూడా పుస్తకాలు రాశారు. తెలంగాణ ప్రజలకు నిజాం రాజుల నుంచి విముక్తి కలిగించామని చెప్తున్న కమ్యూనిస్టులు చరిత్రను ఎందుకు వక్రీకరించాల్సి వచ్చింది? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. బ్రిటిష్ వాడిలాగే తెలంగాణ ప్రజలను నిజాం రాజులు ఇబ్బంది పెట్టారు. ఇది ఈ తరానికి చెప్పకుండా ఎందుకు దయాల్సి వచ్చిందో కూడా కమ్యూనిస్టులు చెప్పాలి.